వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ జనసేన నాయకులు ఖండించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గత ప్రభుత్వాలు నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. అలాగే ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తేరనున్న ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. నీళ్లు నిధులు నియామకాల కోసం సాగిన ఉద్యమంలో మనం తెలంగాణ సాధించుకున్నాం, కానీ మనకు కావాల్సిన తెలంగాణ సాధించుకోలేదు. సకల జనుల సమ్మెతో 4 కోట్ల మంది జనాలు రోడ్డు మీదకి వస్తే ఈ తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ వచ్చిన ఫలాలు ఎవరు తీసుకున్నారు? తెలంగాణ వచ్చింది 4 కుటుంబాల కోసమో, 4 వర్గాల కోసమో, నలుగురి కోసమో తెలంగాణ రాలేదు. 4 కోట్ల మంది జన కోసం తెచ్చుకున్న తెలంగాణ 6 దశాబ్దాలుగా జరిగిన నిరంతర యుద్ధం. అన్ని పార్టీల వారు, టిఆర్ఎస్, కాంగ్రెస్, టిఆర్ఎస్ 2.0, ఈ పార్టీలన్నీ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే తెలంగాణకి ఆంధ్రాకి మధ్య విద్వేషాలు స్టార్ట్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటున్నారు. ఇప్పుడు జనసేనలో ఉంది ఇక్కడ అందరు నాయకులు తెలంగాణలో ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి వచ్చిన నాయకులు. ఎక్కడి నుంచో రాలేదు.